సోనియా రాహుల్ మళ్ళీ టైం ఇయ్యలే. నిరాశతోనే వెనుదిరిగిన సీఎం రేవంత్. ఎన్నికల బిజీలో రేవంత్ను పట్టించుకొని రాహుల్. సోనియా అపాయింట్మెంట్కు ప్రయత్నం. మంగళవారం మధ్యాహ్నం దాకా ఎదురు చూపు. అపాయింట్మెంట్ దొరకకపోవడంతో చివరికి ఖార్గేతో 40 నిమిషాలు సమావేశం. 50 నిమిషాల పాటు కేసీ వేణుగోపాల్తో భేటీ. నిన్న రాత్రి 8:55 గంటలకు తిరుగు ప్రయాణం. ఏం లేదు. ఇప్పుడు మనం బిచ్చగాళ్ళు కదా, పొద్దున ఇంట్లోకెళ్ళి రోడ్లంతా తిరిగి సాయంత్రం వరకు ఏదో చిల్లర పట్టుకొచ్చినట్టు ఉన్నది మన రేవంత్ రెడ్డి గారి పని. తెలంగాణలో ఉండడం కంటే ఎప్పుడు ఢిల్లీలోనే ఉంటాడు. తెలంగాణ సంక్షేమం గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించడం కంటే అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి గేట్ ఎప్పుడు తెరుతారు, సోనియా గాంధీ ఇంటి గేట్ ఎప్పుడు తెరుతారు, లేదా ఖార్గే గారి ఇంటి గేట్ ఎప్పుడు తెరుతారో కావలి కాసుకుంటూ ఉంటాడు. ఏం లాభం రేవంత్ రెడ్డి గారు? ఓ పార్టీ పెట్టుకున్న మంచిగుండు కాదా నువ్వు? పెద్ద లీడర్ అంటివి, 3 రంగుల జెండాని ఎత్తన అంటివి, తీరా చూస్తేనేమో గేట్ల కాడ పోయి కావాలిగా వస్తా అంటివి. ఢిల్లీ దగ్గర కోరుకొని నువ్వేమన్నా నాకు అర్థమైతే లేదు. మీరు అట్లా పోతా అంటే మాకు బాధ అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. మీరేమో మా తెలంగాణ బిడ్డ, మా తెలంగాణకు కావాలి ఉంటారేమో అనుకుంటే మీరు పోయేమో ఢిల్లీ కాడ కావాలి ఉంటా అంటది. అంటే ఇప్పుడు నీకు సెక్యూరిటీ గార్డ్ జాబ్ వేసింది వాళ్ళు కాంగ్రెస్లో, అంతేనా? గేట్ల కాడ కావాలి ఉండాలి. ఇందుకేనా నిన్ను ముఖ్యమంత్రిని చేసుకున్నది మేము? ఇందుకేనా 64 సీట్లు కాంగ్రెస్ కట్టబెట్టింది? ఇప్పుడు రాహుల్ గాంధీ రాజకీయ నాయకుడే, రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడే. పైగా ఇప్పుడు రాహుల్ గాంధీ కంటే చట్టబద్ధత తోటి చూస్తే రేవంత్ రెడ్డికి ఎక్కువ పవర్ ఉంటుంది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రాహుల్ గాంధీ ఏం లేదు, ఒక ఎంపీ మాత్రమే, జస్ట్ ఎంపీ. అంటే ఒక సెగ్మెంట్కి ఎంపీ, ఒక పార్లమెంటు స్థానానికి ఎంపీ. ఒక పార్లమెంటు స్థానానికి ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని దేక్తలేడు అంటే ఎంత ఇజ్జతి పోవాలి మనది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది కాదు ఇజ్జతి పోయేది, ఈ రాష్ట్రానికి పోతుంది ఇజ్జతి. గది బాధ అనిపిస్తుంది మాకు. ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక ముఖ్యమంత్రిని ఆటాడిస్తాడా? పీక పట్టుకొని ఆటాడిస్తాడు. ఇక వాళ్ళ అమ్మకైతే ఆయనతేం లేదు, రాజ్యసభ సభ్యురాలే. ఇంకా సిగ్గుచేటిది, వాళ్ళ అమ్మ కూడా డోర్ తెరవలేదట, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదంటే చూడుర్రి, ఇక అర్థం చేసుకోరు ఎట్లున్నదో. ఇక ఆడో గంట ఈడో గంట, ఆల్మోస్ట్ 2 గంటలు అనుకుందాం. ఇక తల అంటి పంపించాను. ఓ 40 నిమిషాలు ముసలోడు తిట్టచ్చు, ఓ 50 నిమిషాలు కేసీ వేణుగోపాల్ తిట్టచ్చు. తిట్టు తిట్టకుండా తిట్టచ్చు. మూల్యాలు అంత లేవనొచ్చు, మరి ఏమనొచ్చు వాళ్ళకి తెలిసి ఉంటుంది. మనం ఏం ఇక లోపల జరిగిన విషయం ఎట్లా తెలిసి ఉంటుంది. ఇప్పుడు అక్కడ తిడిచినా, అక్కడ ఒకవేళ పొల్లు తిట్టినా ఎవరు చూడకముందు ఖర్చు తీసుకొని ఇట్లా దూసుకొని ఇది బయటికి పోతే కన్నీళ్ళు ఇవ్వడానికి చూస్తే గింతగానం ఏడిపించినా అన్న వీళ్ళు ఉచ్చగాళ్ళు అనేటట్టు. ఇంకా మరి ఆ లోపల ఎన్ని తిట్టినా వాళ్ళ దగ్గర పిల్లి కూన లెక్క ఉండాలి. బయటకు వచ్చేటప్పుడు ఇట్లా అనుకుంటా నేనే ముఖ్యమంత్రిని అనుకుంటూ రావాలి గట్ల.